ఆదిలాబాద్ జిల్లా వడూరులో విషాదం నెలకొంది. అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు దంపతులు ఆత్మహత్య యత్నం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న దంపతులను గ్రామస్తులు రిమ్స్ హాస్పిటల్కి తరలించారు. రిమ్స్లో చికిత్స పొందుతూ భర్త పోషెట్టి మృతి చెందారు. భార్య ఇందిరా పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఒకవైపు అప్పుల బాధ, మరోవైపు పంటలు కూడా సరిగా పండకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందిన స్థానికులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే వీరిని ఆదుకోవాలని కోరారు. రావాలా రుణమాఫీ అందరికి రావాలా? ఇంకా చాలా మంది కూడా రుణమాఫీ రాలేదని చెప్పి ఇబ్బంది ఉన్నారు. మందు తాగాలన్నా ఏం తాగాలన్నా అన్న ఫీలింగ్లు ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ మేము తెలిసేది ఏంటంటే అందరికీ ఎంత ఉన్నా 2 లక్షల రుణమాఫీ వేయాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. మీరు చాలామంది ఇంకా ఈ అయోమయంలో ఉన్నారు. మాకు గవర్నమెంట్ రుణమాఫీ రాలేదు, మాకు ఎప్పుడు అవుతుంది, ఏమవుతుంది, పైన కట్టుకున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు. దయచేసి గవర్నమెంట్కి ఇప్పుడు ఏంటంటే ఎంత ఉన్నా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పి గవర్నమెంట్ మేము వేడుకుంటున్నాం. ఇదో ఇట్లా చావులు అయిపోతున్నాయి. ఎందుకంటే పాప వాళ్ళకు ఊళ్ళు లేరు, 2 ఆడపిల్లగాళ్ళు, ఇప్పుడు తల్లి లేదు తండ్రి లేడు, అలా ఊళ్ళో లాలపాలన చూసుకుంటూ ఎవరు లేరు, వాళ్ళు బాగా ఇబ్బంది ఉన్నారు. ఎందుకంటే ఇసుంటి చాలా కుటుంబాలు కూడా రోడ్డు మీద వాడిచే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్కి మేము తలుచుకునేది ఏంటంటే ఏమైనా చేసి 2 లక్షలు ఎంతున్న 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలా? ఆ గవర్నమెంట్ ఈ కుటుంబానికి ఏం లేరు కాబట్టి ఓళ్ళు బట్టి గవర్నమెంట్